నమస్కారం కేటెన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తల్లికి వందనం నిధుల విడుదల. పాఠశాల విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 జమ. ప్రధాని నివాసం వద్ద హైడ్రామా. రాహుల్ గాంధీ ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్ఐఆర్ ఓటర్ల నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. కొడంగల్లో కుట్రలు సాగుతున్నాయని ధ్వజం. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రోడ్డెక్కి నిరసన. భారీ ర్యాలీతో భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అత్యంత కీలక మరియు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందించిన బలంతోనే తాను కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న పెద్దలతో కూడా కొట్లాడి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకురాగలుగుతున్నారని నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలిచ్చిన విజయం తనకు ఒక పెద్ద బాధ్యతను, కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మంగళగిరికి ఏం కావాలో, ఏ ప్రాజెక్టు రావాలో పెద్దల ముందు ధైర్యంగా అడిగే హక్కును అక్కడి ఓటర్లే తనకు ప్రసాదించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. ఈ అద్భుత ప్రగతి సాధించాలంటే తనకు మంగళగిరి ప్రజల ఆశీర్వాదాలతో పాటు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పెద్దల ఆశీస్సులు, నిధుల మద్దతు కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంగళగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్ వ్యాఖ్యలపై స్థానిక ప్రజలు, నాయకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నాం. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే నేను పెద్దలతో మాట్లాడగలుగుతున్నా, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎంతోమంది ఢిల్లీలో ఉన్న నాయకులు నన్ను అడిగారు, మీరు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం 40 సంవత్సరాల క్రితం గెలిచింది కదా అని నన్ను అడిగారు. ఇప్పుడు చెప్పి అవునండి. అందుకే వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు కూడా అద్భుతంగా స్పందించి మనం అడిగిన అన్ని కోరికలు, మనం కోరిన అన్ని కోరికలు ఈరోజు వాళ్ళు తీర్చడం జరుగుతుంది. చేసుకుంటూ వెళ్తా, కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కలిసికట్టుగా చేసుకుందాం, ఒక మోడల్గా తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గం అనేది నా లక్ష్యం. ఆనాడు మీ అందరికి ఒకే మాట ఇచ్చా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా నేను మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పా. ఒక నిడమర స్కూల్ వల్లనే ఈరోజు రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తుంది. కేవలం రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇచ్చుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో 13,000 చొప్పున నగదును నేరుగా జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా వెల్లడించారు. ఈ పథకం అమల్లో ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఈ పథకం కింద డబ్బులు డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున విడుదల వారీగా నిధుల పంపిణీ జరుగుతుందని, ఈ నెల 24వ తేదీ వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42.70 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో దాదాపు 10,120.78 కోట్ల భారీ మొత్తాన్ని జమ చేస్తున్నట్లు మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, తల్లులు ఈ నిధులను పిల్లల చదువులకే వినియోగించాలని కోరారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు, విద్యార్థుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
తీసుకుంటారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో స్వయంగా పాల్గొని ఫారం నింపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరంతరం పాలనపై దృష్టి పెట్టి రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ సాగుతున్న తీరు అత్యంత ఆందోళనకరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు మరియు కొన్ని శక్తులు పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తాను పాలనాపరమైన వ్యవహారాల్లో అత్యంత బిజీగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని కొడంగల్లో ఓట్లను గల్లంతు చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం 78% నమోదు మాత్రమే పూర్తయిందని, ఇంకా 22% మంది ఓటర్లు నమోదు కాకపోవడం తీవ్రమైన విషయమన్నారు. ఈ నిర్లక్ష్యం రాబోయే రోజుల్లో తన గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త క్షేత్రస్థాయిలో ఉండి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదులో అలసత్వం వహిస్తే ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, తక్షణమే అందరూ అప్రమత్తం కావాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రోడ్డుపైకి వచ్చి తన నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. కొడంగల్లోని తన నివాసం నుంచి సుమారు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి కాలినడకన ర్యాలీగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఈ సందర్భంగా సీఎం తీవ్రంగా మండిపడ్డారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతు నొక్కేందుకు ఎంత ప్రయత్నించినా భయపడేది లేదని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అణచివేత చర్యలతో ప్రజాస్వామ్య పోరాటాలను ఆపలేరని హెచ్చరించారు. రాహుల్ గాంధీ అరెస్టు పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదిక మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం వెలుపల ప్రతిపక్షాలు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, పలు కీలక డిమాండ్లపై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి నేతలు ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలంతా రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను నిరోధించేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. రోడ్డుపై కూర్చున్న రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాళ్లు చేతులు పట్టుకుని పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. ప్రజల గొంతును నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని, ఇటువంటి అణచివేత చర్యలకు తాము భయపడేది లేదని అదుపులోకి వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అరెస్టుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ ఘటనతో జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
गांधी के मुंह से खून निकल रहा है। राहुल गांधी की नाक से खून निकल रहा తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడం, క్యూ కాంప్లెక్స్లన్నీ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నిండిపోవడంతో ఎస్ఎస్డీ సర్వదర్శనం టోకెన్ల జారీని అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. గురువారం నాటి దర్శనాల కోసం కేటాయించే టోకెన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం మరియు అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని అధికారులు తక్షణమే నిలిపివేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో ఇప్పటికే టోకెన్లు పొందిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. టోకెన్ల కోసం కేంద్రాల వద్ద వేచి ఉన్న భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, శుక్రవారం నాటి శ్రీవారి దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి తిరిగి ఎస్ఎస్డీ టోకెన్లను అందజేస్తామని టీటీడీ స్పష్టం చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, త్రాగునీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్లలో రద్దీ తగ్గగానే సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ మళ్లీ సజావుగా సాగుతుందని అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. వైఎస్ఆర్సీపీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తూ బూత్ లెవెల్ ఏజెంట్గా ఇటీవల ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పనిచేసిన అంకే నగేష్ను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించగా పాత కక్షలు, రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణమని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కనగానపల్లికి చెందిన అంకే నగేష్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపును గట్టిగా అడ్డుకున్నారని, ఆ కక్ష మనసులో పెట్టుకుని చిన్న అప్పు వివాదాన్ని నెపంగా చూపి ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనానంతరం నిందితులు అక్కడి నుంచి పరారవగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రాజశేఖర రెడ్డి బాధితుల నివాసానికి చేరుకుని నగేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేస్తూ అర్ధరాత్రి హత్యలకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. కనగానపల్లిలో హత్య ఉదంతంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన జంక్షన్ అయిన ఎల్బీ నగర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిగ్ వర్కర్ల సంఘాల పిలుపు మేరకు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ మరియు ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి సమ్మె చేపట్టారు. ఎల్బీ నగర్ ప్రధాన చౌరస్తాలో వాహనాలను అడ్డంగా నిలిపివేసి ఆందోళన దిగడంతో విజయవాడ హైవేతో పాటు నగరం వైపు వెళ్లే రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. యాప్ ఆధారిత సంస్థలు అందిస్తున్న ఛార్జీలు, పేమెంట్లు ఏమాత్రం సరిపోవడం లేదని, కనీస వేతనాలు, ఆరోగ్య భద్రత మరియు పని వేళలపై స్పష్టమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లు ఏకమయ్యారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ఎల్బీ నగర్ రింగ్ రోడ్, సాగర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేసి నేరుగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్ల సంఘాల నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వర్కర్ల సమ్మెతో నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు, క్యాబ్ మరియు ఆటో సేవలకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీ నగర్ వద్ద సమ్మె పరిస్థితులు మరియు ట్రాఫిక్ ఆంక్షలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. నేను ఎల్బీ నగర్ నుంచి ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీ నగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాం మాకు. ఓలా, ఊబర్, ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి
250 200 రూపాయలు 10 కిలోమీటర్కి వచ్చేసి 250 200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటది. ఇక ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండే. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 400 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆటో డ్రైవర్ ముఖ్య కారణము. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ లో కస్టమర్ కూర్చుంటే ప్రతి ఆటో డ్రైవర్కి చెప్పేది మేము, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం రాష్ట్రంలో తెప్పించుకున్నాము. రైతులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ బాగుపడతారు, రాష్ట్రం కూడా మంచిగా ఉంటది, స్వచ్ఛ సామలంగా ఉంటదని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము 100% వారం రోజుల్లో డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము వారం రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే కంపల్సరీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ముట్టడిస్తాము. లేకపోతే అక్కడ కూడా పట్టించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికాడ ముట్టడిస్తాము. 100% మాకు కిలోమీటర్ కి చార్జెస్ అనేది పెంచండి దయచేసి. మా డిమాండ్ అది ఒక్కటే, లేకపోతే మేము చేయం. అది నల్గొండ జిల్లాలో విద్యుత్ కోతలపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో కరెంటు సమస్యతో వరినార్లు ఎండిపోతున్నాయని మండిపడుతూ రైతులు సబ్స్టేషన్ ఎదుట భారీ ఆందోళన దిగారు. తిప్పర్తి నకరికల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాగునీటి అవసరాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో కష్టపడి వేసిన వరినాట్లు నార్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. కరెంటు కోతలపై అధికారులకు ఫోన్ చేస్తే వారు ఏమాత్రం స్పందించడం లేదని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. ఒకవేళ ఏ అధికారైనా ఫోన్ ఎత్తినా కరెంటు రాకపోతే మమ్మల్ని కాదు, వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని అడగండి అని నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లాలోని విద్యుత్ సరఫరా దారుణంగా మారిందని, స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సాగునీరు, విద్యుత్ లేక పంటలు ఎండిపోతుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండోర్లో మాత్రం ఈ సంవత్సరాల ఈ కారు మొత్తం ఇస్తలేడు కరెంటు. సమస్యలు ఇట్లా ఉన్నాయి. రైతు ఇస్తలేడు ఈ సంవత్సరం. మరి వాళ్ళకు ఎందుకో సమస్య ఎందుకు వచ్చారు? కరెంట్ అసలు వేయద్దు, మొత్తం బంద్ చేయాలా? కరెంట్ అసలు వేయద్దు. ఈ సంవత్సరంలో కరెంట్ వేయలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంత చెప్పున్నా బంద్ చేయాలా? కరెంట్ అసలే బంద్ చేయాలా? పోయి తురుకుంటారు, బంద్ చేయాలా? కరెంట్ మొత్తం బంద్ చేయాలా? ఇదేది కరెంట్ ఇవ్వద్దు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కరెంటు. కరెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అసలే పని చేయని అసలే కరెంట్. అంటే మంత్రి పేరు చెప్తారు, అంటే మంత్రి పేరు చెప్తున్నారు. మరి మంత్రి మాత్రం కరెంట్ ఇవ్వద్దు చెప్తున్నా ఎవరికైనా? ఎవరికైనా లైనరీ చెప్తున్నా, టీవీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా? అంటే కరెంటు అంటే మంత్రి చేయి, మంత్రి చేయరి, మంత్రి చేయరి. మంత్రి వస్తాడు ఐడికే. ఈ లైన్ మ్యాన్ ఉన్నది కరెంటు ఎన్నుకునే ఈ లైన్ మ్యాన్ వీడికి రావద్దు. ఎవరు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు మెల్లగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ పలు కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. నిన్న ఒక్కరోజు ఏపీలో 7 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మరోవైపు నగరంలో బోనాల ఉత్సవాల సందడి నెలకొన్న వేళ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు యత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కొత్త కేసులు వైద్యాధికారులను అప్రమత్తం చేశాయి. అటు హైదరాబాద్ మహానగరంలోనూ పలు చోట్ల కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్లు సమాచారం. జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరంలో ఒకవేళ వైరస్ వ్యాప్తి మొదలైతే చాలా వేగంగా విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుండటంతో గుడులు, ప్రధాన ప్రాంతాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం క్షేమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఇతరులకు వ్యాపించకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేకపోయినా వ్యాధి నిరోధక చర్యలు పాటించడం ద్వారా వైరస్ను కట్టడి చేయొచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ పెరగడంతో ఇవాళ పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకాయి. 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం ధరలతో పాటు వెండి కూడా భారీగా ప్రియమైంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిం బంగారం ధర ఏకంగా ₹2,290 పెరిగి 1,46,510కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా ₹2,100 పెరిగి 1,34,300 పలుకుతోంది. కొనుగోలుదారులు దుకాణాలకు వెళ్లే ముందు ఈ పెరిగిన ధరల వివరాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఒక్కరోజే కేజీ వెండి ధర ఏకంగా 5,000 ఎగబాకి ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి 2,45,000 వద్ద విక్రయమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2 రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. కురుస్తున్న వర్షాలతో రైతులతో పాటు సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పడుతున్న వర్షాలు వ్యవసాయ పనులకు ఎంతో మేలు చేస్తాయని, వరి నాట్లు మరియు ఇతర పంటలకు ఈ నీరు ఎంతో ప్రాణాధారమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు మరియు చెట్ల కింద నిలబడొద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థకు, నిత్యావసరాలకు అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.